కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలవలేమని భావించి దాడులకు తెగబడుతున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీలో బీఆర్ఎస్ ప్రచార రథంపై దాడి చేశారు. ఆటో డ్రైవర్పై దాడి చేసి పైశాచిక ఆనందం పొందారు. అయితే పెన్ డ్రైవ్ తీసుకుని ఆటోలో ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ మణుగూరు అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు ధర్నా చేపట్టారు. ఇటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ధర్నా చేపట్టడంతో పోలీసులు స్పందించారు. బీఆర్ఎస్ ప్రచారం రథం ధ్వంసం చేసిన కాంగ్రెస్ గూండాలను అదుపులోకి తీసుకున్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారని కూడా రేగా కాంతారావు మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నేతల చేతగానితనానికి నిదర్శనమని కూడా విరుచుకుపడ్డారు. ప్రచార వాహనాల మీద అమాయకులైనటువంటి ప్రచార వాహనాల మీద డ్రైవర్ పాపం వాడికి ఏం తెలుసు బతుకు తెరువు కోసం 100 రూపాయల కోసం ఏదో ఆశపడి వెహికల్ పెడితే మరి ఆ వెహికల్ మీద దాడి చేసి పెన్ డ్రైవర్ని గుంజుకొని 9:30 ప్రాంతంలో మరి డ్రైవర్ని విచక్షణ రహితంగా బండ్లకి వెళ్ళి గుంజి కొట్టడం జరిగింది. కొట్టేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతకుముందు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మేము తగలబెడితే కూడా నీకు భయం లేదు, భక్తి లేదు, మా ముందే వాహనం పెట్టుకుని పోతావా అని చెప్పేసి అనుకుంటూ మరి డ్రైవర్ని కొట్టడం అంటే నిజంగా సిగ్గుపడతా ఉంది సమాజం అంతా కూడా. బతుకు తెరువు కోసం వాడేదో వాహనం పెడితే మా దగ్గర 100 రూపాయలు ఎక్కువ వస్తాయి, సార్ అయితే డబ్బులు ఇస్తాడనే ఆలోచనతో పెడితే అటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిగ్గుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. నిజంగా మూర్ఖులు. ఇక ఈ జిల్లాలో పినపాక నియోజకవర్గంలో భవిష్యత్తు లేదు. నాకు అంతా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. 100% మరి ఓడిస్తారు. సమితి సింగారం పంచాయతీ హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే స్థానికంగా ఉండేటువంటి వారి ఇల్లు కూడా సమితి సింగారం పంచాయతీలోనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఇక్కడ కూడా అర్రాజులో వేలంపాట్లో కొన్నట్టుగా సర్పంచులు అక్కడక్కడ కొంతమందిని కొన్నారు 40 లక్షలు 30 లక్షలు పెట్టి. ఆ విధంగా వార్డు సభ్యులందరినీ కొనేటువంటి ప్రయత్నం 2-3 రోజుల నుండి చేస్తే మా వార్డు సభ్యులు ఎవ్వరు కూడా లొంగిపోలే. దాంతో ఏం చేయాలో అర్థం కాక చివరికి దాడి చేస్తే ఆ దాడితో భయపడైనా మాకు జనాలు ఓట్లు వేస్తారా అనేటువంటి భయభ్రాంతులు సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ గూండాల్ని పంపించి మరి మా వాహనం మీద మా డ్రైవర్ మీద దాడి చేయటం అంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోట్లేదు. రాజీవ్ గాంధీ నగర్ లోపల రాగానే రాజీవ్ గాంధీ నగర్లో ఒక లైన్లో ఒక వ్యక్తి ఆపి నన్ను ప్రచార ఆటోని ఆపి ఇక్కడ ఏందిరా నువ్వు తిరిగేది మా ఏరియాలో అని చెప్పి నన్ను ఆపి కొట్టి జుట్టుబట్టి లాగి ఆటోలో ప్రచార రథంలో ఉన్న పెన్ డ్రైవ్ ఊడబీకి బయటపడేసి నువ్వేంద్రా ఇక్కడ చెప్పేది, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని నేనేమనక ముందు ఆయన నన్ను బెదిరించి నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకొని దిక్కున్న చోట అని చెప్పి ఇట్లా అసభ్యంగా మాట్లాడి నన్ను కొట్టారు. ఆ తర్వాత కూడా మా కార్యకర్త బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే మేము కొట్టాము అయినా ఇప్పుడు మేము మళ్ళీ కొడితే మీ షేపులన్నీ మారిపోతాయి, గతం మర్చిపోయినరా అని ఇది చేశారు. పోలీసు వారి ముందు కూడా వాళ్ళు అలానే మాట్లాడారు. పోలీస్ కానిస్టేబుల్ గారు వచ్చారు, వాళ్ళ ముందు కూడా అలానే మాట్లాడారు. సో రైట్, పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సామ అందిస్తారు. రైట్ సామ, చెప్పండి, ఇటు అధికార పార్టీ జులుంపై అయితే మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అట్లాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అరాచకాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తుంది. మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్ నిన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ వనమా వెంకటేశ్వరరావు పాల్వంచ మండలంలో పర్యటిస్తూ ఆయన కూడా నిన్న మొన్న ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద దాడులు అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం లాంటి సంఘటనలు చూసాం. ఇవాళ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి మణుగూరు హెడ్ క్వార్టర్ కు దగ్గరలో ఉన్నటువంటి సమితి సింగారం పంచాయతీలో ఏకంగా దాడికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. డ్రైవర్ కేవలం పట్టకూటి కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఒక ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ప్రచార రథాన్ని తిప్పుతున్నటువంటి సందర్భంలో అతని మీద దాడి చేసి ఆ పాటలు ప్లే చేస్తున్నటువంటి
పెన్ డ్రైవ్ లాక్కుపోవడంతో పాటు ప్రచార రథాన్ని ధ్వంసం చేసి దానికి ఉన్నటువంటి ఫ్లెక్సీలు చింపేసి ఆ డ్రైవర్ ని బయటికి గుంజి కొట్టి మీ సంగతి చూస్తాం అని అంతా చూస్తాం అంటూ భయభ్రాంతులకు గురి చేశారని డ్రైవర్ వాపోతున్నాడు. కేవలం పొట్టకూటి కోసం వచ్చినటువంటి డ్రైవర్ పైన ఇంత అరాచకంగా దాడి చేసి కొట్టడం, ప్రచార రథాన్ని చించివేయడం పైన అక్కడ స్థానిక నాయకత్వం అంతా కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ మొదట పోలీసులు సరిగా స్పందించలేదని చెప్పి స్థానిక నాయకత్వం చెప్తుంది. దీంతో అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేణుకాంతారావు దృష్టికి విషయాన్ని తీసుకుపోవడంతో ఆయన మొత్తం కార్యకర్తలు తీసుకుని ధర్నా చేసి పెద్ద ఆందోళన చేయడంతో ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ యువకులను అరెస్ట్ చేయడంతో అరెస్ట్ చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది. సంజన. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.